ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే, ఏం మాట్లాడుతున్నావు? గైస్, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? పాపం మన మ్యామ్కి ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయ్స్ ఉన్నారు అని తెలిసినా ఎంప్లాయీస్తో బ్రేక్ఫాస్ట్ లంచ్ తెప్పించుకుంటారు. వర్క్ టెన్షన్లో తేవడం మర్చిపోతే దానికి కూడా తిడతారు. ఇంతకు ముందు ఆఫీసులో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరే చెప్పండి. ఇక నుండి ఎవరి దగ్గర ఏ పని చేయించుకోవాలో అది మాత్రమే చేయించుకోండి. లేదంటే అనవసరంగా ఇలాంటివి తినాల్సి వస్తుంది. మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, అవునా మ్యామ్? వీడియో తీస్తున్నావా? నిన్ను ఏమనుకుంటున్నావు? లుక్, నీ పని ఎంతో అంత మాత్రమే చెయ్యు. గైస్, గెట్ బ్యాక్ టు వర్క్. మంచి పని చేసావు ప్రియా, కానీ తను ఒకవేళ పెద్ద బాస్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తే? తప్పు చేసింది నేనా, తనే కదా. ప్రియా, ఇదంతా అవసరమా? హే, తనకి అర్థమయ్యింది తను చేసింది తప్పు అని. అందుకే రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేసి వెళ్ళింది. లేదంటే చేసేదే కాదు. ఎంత పొగరుంది వీళ్ళకి! నాతోనే ఆట ఆడుకుంటారా? చెప్తాను మీ సంగతి. ఫ్రెండ్, ఎక్కడ మీ ఇంటికి అడ్రస్? నేను వెతికి వెతికి అలిసిపోయాను ఫ్రెండ్. ఎక్కడున్నావు ఫ్రెండ్? దేవుడా దేవుడా, నా ఫ్రెండ్ ఇల్లు కనిపించేలా చెయ్యి ప్లీజ్. ప్లీజ్ దేవుడా, నేను నా ఫ్రెండ్ని చూడాలి. ప్లీజ్ ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా, ప్లీజ్. తల్లి తల్లి, బండి మీద అలా కూర్చోకూడదమ్మా. బండి కింద పడిపోతే పోస్ట్ కార్డ్ అంకుల్. అంకుల్, మీరు అందరింటికి పోస్ట్ పంపిస్తారు కదా, నన్ను శ్రీరామ్ దేశాయ్ ఇంటికి తీసుకెళ్తారా? ఎవరమ్మా నువ్వు? ఎవరది శ్రీరామ్ దేశాయ్? నేను సిరి, SIRI, S క్యాపిటల్. శ్రీరామ్ దేశాయి నా ఫ్రెండు. తను పెద్ద బాసు. తను టీవీలో వచ్చారు. ఓహోహోహో, మొన్న టీవీలో అదేదో న్యూస్ వచ్చింది కదా, యాక్సిడెంట్ గురించి. తనేనా? ఓ, తనే తనే తనే. చాలా దెబ్బలు తగిలాయి. ఓ, వాళ్ళు మీ రిలేటివ్సా? ఓ, తను నా బెస్ట్ ఫ్రెండ్. మీకు అన్ని అడ్రస్లు తెలిసి ఉంటాయి కదా. పోస్ట్ కార్డ్ అంకుల్, ప్లీజ్ డ్రాప్ చేయండి అంకుల్. సరే, బండి ఎక్కు. థ్యాంక్ యూ పోస్ట్ మ్యాన్ అంకుల్. ఒక్క నిమిషం ఆగు. ఏమైనా కానీ నీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను నేను. రేపు ఏమైనా తక్కువ ఎక్కువ అయితే నా పేరు రావద్దు, అందుకే. రా. हाँ सर, ఓకే సార్, థ్యాంక్ యూ. పోలీసురా, నీకు యాక్సిడెంట్ అయిన ప్లేస్లో చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయమని చెప్పాను. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు మాత్రమే నా ప్రయారిటీరా. వేరే విషయాల గురించి డిస్కస్ చేసే టైమే లేదు, అందుకే ఇప్పుడు మాట్లాడాను. అరే,
నీకు యాక్సిడెంట్ అయిన రోజు నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారని ఏమైనా నువ్వు ఫీల్ అయ్యావా? ఏమైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ట్రై చేయరా ప్లీజ్. సీత, ఇల్లు లేక ఓకే, సీత ఇంటి నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఏం గుర్తు రావట్లేదు. అరే, నిన్ను హిట్ చేసింది ఒక ఎస్యూవి. దాన్ని ట్రేస్ చేశామని పోలీసు వాళ్ళు చెప్పారు. అదేరా వాళ్ళు చెప్పేది. బండి బ్రేక్ డౌన్ అయింది, డ్రైవర్ తాగున్నాడంట. సో ఇది కావాలని చేసింది కాదు, కోఇన్సిడెన్స్ అని పోలీసు వాళ్ళు అంటున్నారు. అది కాకుండా డ్రైవర్కి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదంట. బట్ నాకెందుకో డౌట్ ఉందిరా, ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఎవరో కావాలనే చేశారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా. నేనున్నానా? ఒక్కడి తంతే మళ్ళీ సీత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి పడతావు నువ్వు. అవునరా, నేనున్నాను, గన్మ్యాన్ ఉన్నారు. బట్ ఏం ప్రయోజనం? దండక అందరి కళ్ళు కప్పి వెళ్ళావు కదా అయ్యా. హే, నవ్వకురా నువ్వు. నిన్న ఆ పరిస్థితుల్లో చూసి ప్రాణం పోయినట్టు అయింది నాకు. సరే, ఆ రోజు సీతగారికి మొత్తం చెప్పేశావా? పోనీలే, ఇంకా 2 రోజుల్లో నువ్వు మాట్లాడతావు కదా, అప్పుడు చెప్పొచ్చు. బట్ సీతగారు నేను చూడడానికి వచ్చారురా. నీకు యాక్సిడెంట్ అవ్వగానే వచ్చారు. తర్వాత రాత్రి సిరితో మళ్ళీ వచ్చారు. కుంకుమ కూడా పెట్టారు, గుర్తుందా? ఇవి గుర్తుంటాయి నీకు? ఇలాంటివని నోరు మూసుకో. ఇదే చూడమ్మా దేశాయి గారి ఇల్లు. నా ఫ్రెండ్ రూమ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, వెళ్ళు. ఇక్కడే ఉంది, వెళ్ళు వెళ్ళు. పాపాజీ, తను చాలా రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఒక్కదాన్నే వచ్చాను అంటుంది. నువ్వేమో విశ్వ చిన్నాన్న ఇంకా సత్య చిన్నాన్న తనతో మాట్లాడారా అని. ఓ గాడ్. అన్నయ్య, తను హన్నీ ఫ్రెండే కదా, దానికెందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? హనీ ఫ్రెండ్ కాదు పాపాజీ, నేను రామ్ గురించి చెప్పాను కదా, తనే ఆ సీత పాప సిరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.